Brainfeed magazine invites schools for ET TechX from December 5th to 7th at Hightex, Hyderabad. అంకిత అండ్ రాజ్ ఎందుకు విడిపోయారు అనేది చాలా మందికి ఇప్పటికి కూడా ఒక చిక్కుముడిలాగే వినిపిస్తోంది. అయితే నేను ఈ మధ్య ఒక విషయం తెలుసుకోవడం అనేది జరిగింది. ఆమెకు డబ్బు కావాలి, అతనికి సుఖం కావాలి అని. బట్ ఎవరికి వాళ్ళ ఇద్దరి మధ్య ఏం జరిగింది అనేది మాత్రం తెలియదు. అయితే ఇంకో కొత్త విషయం ఏంటంటే అంకిత సర్జరీస్ చేయించుకుంటూ కనిపిస్తుంది. ఆమె వీడియోస్ పెడుతుంది, అందులో కూడా తన ఆవేదన అనేది కనిపిస్తుంది. ప్రస్తుతం నాతో పాటు ట్రాన్స్జెండర్స్ మెడికల్ ఎక్స్పర్ట్ రచన ముద్రబోయిన ఉన్నారు. ఎందుకు ఇలా అంకిత తన పార్ట్నర్ నుంచి విడిపోయిన తర్వాత సర్జరీస్ చేయించుకుంటోంది, తన బ్యూటీ మీద ఇంకా ఆమె కాన్సన్ట్రేట్ చేస్తుందా, తనను తాను ఇంకా కొత్తగా చూసుకోవాలనుకుంటుందా, అసలు ట్రాన్స్జెండర్స్కి సంబంధించి బ్యూటిఫికేషన్ విషయంలో వస్తున్న లేటెస్ట్ ట్రీట్మెంట్స్ సర్జరీస్ ఏంటి అనేది రచనని అడిగి తెలుసుకుందాం. నమస్తే రచన. నమస్తే అండి. మీరు చాలా మందికి ట్రాన్స్జెండర్స్కి మెడికల్ ఎక్స్పర్ట్గా పనిచేస్తున్నారు. మీ దగ్గరికి ఎంతో మంది వస్తూ ఉంటారు కదా. ముందైతే మనం అంకిత గురించి మాట్లాడుకుందాం. ఈ మధ్య ఆ అమ్మాయి జా లైన్ సర్జరీ ఏదో చేయించుకుంది. ఆ వీడియోస్ చూస్తుంటే చాలా బాధగా అనిపించింది. సరే, ఒక ఆడమనిషిగా మారిపోయింది, అక్కడ వరకు ఓకే, కానీ మళ్ళీ ఈ సర్జరీ ఎందుకు అనే ఒక డౌట్ వస్తుంది అందరికీ. మీరేమైనా చెప్పగలరా? నేను ట్రాన్స్ హెల్త్ ఎక్స్పర్ట్ అండి, మెడికల్ ఎక్స్పర్ట్ కాదు. ఎందుకంటే నాకు మెడికల్ బ్యాక్గ్రౌండ్ లేదు, డాక్టర్ డిగ్రీ లేదు. సో హెల్త్ ఎక్స్పర్ట్ అని ఎందుకు అంటున్నానంటే, హెల్త్ అనేది చాలామంది కనిపించవచ్చు హెల్త్ అంటే బాడీకి సంబంధించింది అని. బట్ హెల్త్ ఈజ్ అ కాంప్రహెన్సివ్ సబ్జెక్ట్. అంటే హెల్త్లో శరీరమే కాకుండా మానసిక ఆరోగ్యం ఉంది, మన చుట్టూ ఉన్న ఎన్వైర్న్మెంట్ ఉంది, ఇదంతా హెల్త్ ప్రభావితం చేసేది. కాబట్టి నేను హెల్త్ ఎక్స్పర్ట్ని యాక్చువల్గా. అది కూడా ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ నుంచి వచ్చాను కాబట్టి ట్రాన్స్ హెల్త్ ఎక్స్పర్ట్ని. సో దిస్ ఈజ్ ద క్లారిటీ. రెండోది, మీరు అన్నారు సర్జరీస్ చేసుకుంటా కనపడింది అంకిత అని. బట్ సర్జరీస్ చేసుకోవటం అనేది ఒక చాయిస్. దాన్ని ఎన్నో సంవత్సరాలుగా మెడికల్ ఫీల్డ్లో చాలా ప్రాబ్లమ్స్ మేము ఫేస్ చేసాం యాక్చువల్గా. ఒక జనరేషను ఈ సర్జరీస్ అన్నీ డాక్టర్ చేయకుండా బయట ఎక్కడో నర్సులు, ఏది ఎక్స్పీరియన్స్ లేని నర్సులు చేయటం ద్వారా ఇన్ఫెక్షన్స్ రావటము, చనిపోవటము, మోర్టాలిటీ రేట్ అంటే బ్రతకగలిగే ఏదైతే ఉందో రేటు, అది 50 to 55 years మ్యాక్సిమం. అంతే, అంతకన్నా ఎక్కువ బతికిన వాళ్ళు ఎవరు లేరు. ఎందుకంటే ఈ సర్జరీ సరిగ్గా చేసుకోకపోవడం వల్ల యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ కానీ, గాల్ బ్లాడర్ కానీ, డయాబెటిక్ కానీ, థైరాయిడ్ కానీ, ఇవన్నీ లాంగ్ టర్మ్ ఎలిమెంట్స్ వచ్చి చనిపోయిన వాళ్ళు మా ముందు తరం వాళ్ళు ఉన్నారు. బట్ ఈ తరంలో వీఆర్ బ్లెస్డ్. ఎందుకంటే కొంతమంది అడ్వకేట్ చేయడం వల్ల, కొంతమంది ట్రాన్స్జెండర్ యాక్టివిస్ట్ డాక్టర్స్ దగ్గరికి వెళ్ళటం, డాక్టర్స్ పర్యవేక్షణలో ఇవన్నీ జరగడం అనేది నిజంగా లక్కీ థింగ్ యాక్చువల్గా. సో ఇది ఒక అండర్స్టాండింగ్, ఇప్పుడున్న ప్రస్తుతం ఉన్న స్టేటస్ అప్డేట్ అది. ఇంకా మీరు వచ్చేటప్పటికి సర్జరీస్ జా లైన్ చేసుకుంది, ఇవన్నీ అంటే అంకిత ఎందుకు చేసుకుంది అనేది తన పర్సనల్ చాయిసే, అది తనకి ఉంది, తనకి రైట్ ఉంది కూడా. బట్ మా దగ్గర నేను చెప్తున్నాను యాక్చువల్గా, ముఖ్యంగా హెల్త్ పర్స్పెక్టివ్లో ఏ సర్జరీ జరగాలన్నా కూడా కౌన్సిలింగ్ అనేది చాలా ముఖ్యం. ఉదాహరణకి మేము మేల్ బాడీస్ కదా, మేల్ హార్మోన్స్ ఉంటాయి, గడ్డాలు మీసాలు వస్తాయి మాకు. అట్లాంటివి మేము ఫీమేల్ హార్మోన్స్ తిన్నప్పుడు తగ్గుతుంది, గడ్డాలు మీసాలు రావటం, ఎదుగుదల తగ్గుద్ది. ఇంకా పూర్తిగా పోవాలంటే లేజర్ ట్రీట్మెంట్ తీసుకుంటాం. ఆ లేజర్ ట్రీట్మెంటు లేజర్ పంపించి అది ఏదైతే హెయిర్ ఉందో దాని రూట్ని బర్న్ చేస్తుంది, తక్కువ అవుతుంది, మినిమం అవుతుంది. సర్జరీ చేసుకున్న వాళ్ళకి ఇంకా పూర్తిగా మినిమైజ్ అయిపోతుంది, తక్కువ అయిపోతుంది అనమాట. బట్ ఒక చిన్న మెడికల్ అది మెడికల్ ప్రొసీజరే అంటాం మేము. దానికి కూడా కౌన్సిలింగ్ ఇస్తాం యాక్చువల్గా. అంటే ఈ లేజర్ ఇట్లా ఉంటుంది, పెడితే ఇట్లా లైట్గా పెయిన్ఫుల్ ఉంటుంది, ఇదంతా కూడా వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి ఒక టెస్ట్ చేసి ఆ తర్వాత ప్రొసీజర్స్ చేస్తాం. సో నేను ఎందుకు చెప్తున్నానంటే, ప్రతి ఒక్క మెడికల్ ప్రొసీజర్కి కౌన్సిలింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. కౌన్సిలింగ్ 2 విధాలుగా ఇంపార్టెంట్. ఏంటంటే మెంటల్గా ప్రిపేర్ చేయటం, ఎలాంటి మానసిక స్థితిలో ఉన్నారు ఆ క్లయింట్. ఇది ఓన్లీ ట్రాన్స్జెండర్స్కి కాదు, అందరికీ ఇంపార్టెంట్. యాక్చువల్గా మెడికల్ ఫీల్డ్లో ఇది ఎవరు ఫాలో అవ్వరు, బట్ ఇది ఫాలో అవ్వాలి. ఇవి గైడ్లైన్స్, యాక్చువల్లీ మెడికల్ గైడ్లైన్స్ ప్రకారం ఆ కౌన్సిలింగ్ చేయాలి. మీ కండిషన్ ఇలా ఉంది, బాడీ కండిషను, మీకు ఇది ఎందుకు చేస్తున్నాము. యాక్చువల్గా కొంతమంది డాక్టర్స్ చేస్తారు, కొంతమంది చెయ్యరు యాక్చువల్గా, బట్ చెయ్యాలి, కంపల్సరీ. సో ట్రాన్స్జెండర్ విషయానికి వచ్చేసి ఇదైతే బ్యూటిఫికేషన్ చేసుకుంటున్నారో చాలా సర్జరీస్ మీరు అన్నట్టు నిజం. బ్యూటిఫికేషన్కి సంబంధించి ఏదైతే విమెన్కి అవైలబుల్ ఉన్నాయో ఆ సర్జరీస్ అన్నీ మహిళకి అవైలబుల్ ఉన్నాయి. ట్రాన్స్ మెన్కి కొన్ని సర్జరీలే ఉన్నాయి, కొన్ని మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి, కొన్ని లేవు, ఫారెన్లోనే అవైలబుల్ ఉన్నాయి అన్నమాట. సో మహిళలకు సంబంధించిన బ్యూటిఫికేషన్ అంటే ఫేస్ మొదలుకొని, హెయిర్ మొదలుకొని,
కింద బొటన వేలు వరకు కూడా ఆపాద మస్తకం కూడా సర్జరీస్ ద్వారా చేంజ్ చేసుకోవచ్చు, అంటే రిక్వైర్మెంట్ ప్రకారం, నీడ్ ప్రకారం. బట్ కానీ మేము ఈ ట్రాన్స్ హెల్త్లో ఏం సజెస్ట్ చేస్తామంటే సర్జరీస్ ఎప్పుడైతే ఎక్కువ సర్జరీస్ చేసుకుంటామో దట్ విల్ ఇంపాక్ట్ అవర్ హెల్త్. ఎన్నిసార్లు మీరు సర్జరీ చేసుకుంటారో అన్నిసార్లు అనెస్థీషియా వెళ్తుంది మీ బాడీలోకి కదా. సో అనెస్థీషియా అనేది ఒక మత్తు. ఆ మత్తులోంచి ఒకసారి మత్తు ఇచ్చినప్పుడు బాడీకి ఆ మత్తులోంచి బయటికి రావాలంటే, బాడీ ఆ షాక్లోంచి తేరుకోవాలంటే ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం. అది ఆ రిలీఫ్ కావాలి, బయటికి రావాలి ప్రపంచంలో అంతా అంటే బాడీకి అదొక పెద్ద టాస్క్ ఇచ్చాం మనం అనమాట. సో మీరు ఎన్ని సర్జరీస్ చేసుకుంటారో అంత అనెస్థీషియా మీ దగ్గరలోకి వెళ్తుందో దట్ విల్ మినిమైజ్ యువర్ కెపాసిటీ ఆఫ్ బాడీ అనమాట. సో ఇది మెడికల్గా ప్రూవ్ చేయబడింది యాక్చువల్గా. సో ఇది ఒకటి ఉంటుంది, జాగ్రత్తగా ఉండండి. మినిమైజ్ చేసుకోండి, సర్జరీస్ చేసుకునేది బాడీ మీద మినిమైజ్ చేసుకోండి. అది చెప్పేటప్పుడు మేము ముఖ్యంగా ట్రాన్స్ హెల్త్లో ఎవరైతే క్లయింట్ వస్తారో ఒక అసెస్మెంట్ చేస్తాం అనమాట, జెండర్ డిస్ఫోరియా అసెస్మెంట్ అంటారు. అంటే ఈ వ్యక్తికి ఎంత సర్జరీ ద్వారా చేంజ్ చేసుకోవాలనే ఇన్స్టింక్ట్స్ ఉన్నాయి, కోరికలు ఉన్నాయి అనే దాన్ని ఫస్ట్ గమనిస్తాం. అందుకని ఏ సర్జరీ కూడా స్టార్ట్ అయ్యే ముందు 2 సైకాలజిస్టులు, క్లినికల్ సైకాలజిస్టులుగా సర్టిఫికేట్స్ కంపల్సరీ తీసుకుంటాం మెడికల్ ప్రొసీజర్స్ ఫాలో అయినప్పుడు. వాళ్ళు అసెస్ చేసినప్పుడు మెడికల్ ప్రొసీజర్స్ స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు, సర్టిఫికేట్ ఇచ్చినప్పుడు మేము స్టార్ట్ చేస్తాం, హార్మోన్స్ కానీ ఏదన్నా కానీ. సో ఈ మధ్యలో ఒకవేళ వచ్చి మేము జా చేసుకోవాలి, ముక్కు చేసుకోవాలి, లిప్స్ చేసుకోవాలి, బొటాక్స్ తీసుకోవాలి, హిప్స్ కానీ, సిలికాన్ ఇంప్లాంట్స్, బ్రెస్ట్ కానీ, వెజైనా షేప్ కానీ, ఇవన్నీ చాలా ఉన్నాయి సర్జరీస్. ఆల్మోస్ట్ ఆల్ ఒక 100 పైనే ఉన్నాయి సర్జరీస్ యాక్చువల్గా. ఓకేనా, నిజం, బ్యూటిఫికేషన్ కోసం. బట్ ఇవన్నీ అవైలబుల్ ఉన్నాయి అండ్ వీ వాంట్ ప్రమోట్ ఇట్ యాక్చువల్లీ. నేనైతే పర్సనల్గా అది, సో ఆ పాయింట్కే వస్తున్నాను. అవసరమా అంటే ఆ వ్యక్తి యొక్క జెండర్ డిస్ఫోరియా మీద డిపెండ్ అయ్యింది. అంటే ఆ వ్యక్తి ఎంత తీవ్రంగా తను లోపల నుంచి అనుకుంటున్నారు, లేదు ఇది చేసుకుంటే నేను పర్ఫెక్ట్గా విమెన్గా కనిపిస్తాను, ఇది చేసుకుంటే పర్ఫెక్ట్ మగాడుగా కనిపిస్తాను అని ఆ ఇన్స్టింక్ట్ ఏదైతే ఉందో, కోరిక ఉందో దాన్ని అసెస్ చేస్తాం యాక్చువల్గా. దాన్ని చూసి నేను అందుకే ప్రతి సర్జరీ ముందు కౌన్సిలింగ్ ఎందుకు అంటామంటే, నీ బాడీ ఈ కండిషన్లో ఉంది, ఇన్ని సర్జరీస్ని తట్టుకోగలదు, ఇలా తట్టుకోగలదు, దీన్ని మించి నువ్వు రిస్క్ తీసుకున్నావంటే నీకు ప్రాణహాని ఉంది. సో అది అనెస్థీషియా పరంగా కావచ్చు, సర్జరీ పరంగా కావచ్చు. ఎందుకంటే బాడీకి కూడా ఒక స్టామినా ఉంటుంది కదా, ఒక ఆప్టిమల్ లెవెల్ ఉంటుంది. ఆ లెవెల్ దాటి దాంతో ప్రయోగాలు చేశామంటే బాడీ సహకరించదు యాక్చువల్గా. సో ఈ రిస్క్ ఉందని చెప్పడానికి కౌన్సిలింగ్ ముఖ్యం అనమాట. సో నాకు వచ్చిన డౌట్ ఏంటంటే, ఈ హోల్ మెడికల్ ప్రొసీజర్స్లో చాలామంది మేము చూస్తూ ఉంటాం ఆ కౌన్సిలింగ్ పార్ట్ చెయ్యరు. ఎందుకంటే ఈ డాక్టర్లు చెప్తారు ఇలాగే అంటే నీ బాడీ సహకరించాలి అని, బట్ నాకు ముఖ్యం ఇది, నేను చేసుకోవాలి, బ్యూటిఫై కావాలంటే అక్కడ జెండర్ డిస్ఫోరియా అనిపిస్తుంది ఆ వ్యక్తికి నేను ఎంత పర్ఫెక్ట్ విమెన్గా అవ్వాలి. సో ఇప్పుడు నేను దీని వెనకున్న ప్రెషర్ ఏదైతే క్రియేట్ అవుతుందో ఆ ఆస్పెక్ట్కి వస్తాను, లీగల్ ఆస్పెక్ట్కి వస్తాను. యాక్చువల్ ప్రెషర్ ఎక్కడ క్రియేట్ అవుతుందంటే స్టీరియోటైపింగ్ ద్వారా క్రియేట్ అవుతుంది. అంటే ఆడవారంటే ఇలా ఉండాలి, ఇలా ఉంటేనే ఆడవారు అనేది ఏదైతే స్టీరియోటైపింగ్ ఉందో, స్లిమ్గా ఉండాలి, పొట్టిగా ఉండాలి, నాజుగ్గా ఉండాలి, లాంగ్ హెయిర్ ఉండాలి, ఫెయిర్గా ఉండాలి, ఇది ఏదైతే పితృస్వామ్య వ్యవస్థలో ఇవన్నీ సెట్ చేస్తారు కదా ఆడవాళ్ళకి, ఆడవాళ్ళు కూడా ట్రై చేస్తారు. ఫెయిర్ అండ్ లవ్లీలు రాసుకోవడం, బ్యూటిఫికేషను, ఇదంతా అంటే సామంచాయ ఉన్న వాళ్ళు తెల్లగా అవడానికి, నల్లగా ఉన్న వాళ్ళని కొంత బ్యూటిఫై అవడానికి యాక్చువల్గా ఇదంతా ట్రై చేస్తారు. ఇది ఒక మానసికమైన స్ట్రెయిన్ యాక్చువల్గా జెండర్ మీద కదా, స్టీరియోటైపింగ్ ద్వారా. సో అది ఆడవాళ్ళకు ఉంది, మగవాళ్ళకు ఉంది, ట్రాన్స్ వాళ్ళకు కూడా ఉంది. ట్రాన్స్ వాళ్ళు ఒక స్పెషల్ ఛాలెంజ్ ఏంటంటే, వాళ్ళు ఒక సెక్స్లో పుట్టి రెండో సెక్స్లోకి చేంజ్ చేసుకుంటారు కాబట్టి బాడీస్ని సర్జరీస్ ద్వారా వాళ్ళ మీద అడిషనల్ బర్డెన్ ఉంటుంది. అందుకే కదా హార్మోన్స్ తీసుకునేది. మేల్గా పుట్టిన వాళ్ళు ఫీమేల్గా మారంటే ఫీమేల్ హార్మోన్స్, ఫీమేల్గా పుట్టిన వాళ్ళు మేల్ అంటే మేల్ హార్మోన్స్ తీసుకుంటారు. ఇది ఒకటి, అంటే ఆర్టిఫిషియల్గా హార్మోన్స్ తీసుకోవటం, లోపల ఉన్న హార్మోన్స్ సప్రెస్ చేయటం. సో ఇదంతా ఎందుకో చెప్తున్నాను అంటే, ఈ మెడికల్ ప్రొసీజర్స్ ఏదైతే ఎక్కువ మనం తీసుకుంటామో బాడీలో, అది జెండర్ డిస్ఫోరియా అనే కండిషన్ని సెక్స్ చేంజ్ ఆపరేషన్కి చేసుకోవడానికి తీసుకునే ప్రొసీజర్స్లో భాగం ఇది. బట్ కానీ ఇందులో ముఖ్యమైన భాగం అందరూ మర్చిపోయేది ఏంటంటే, ట్రాన్స్ హెల్త్లో మెంటల్ హెల్త్ అనేది ఇంపార్టెంట్. ఇది అవసరమా, ఈ సర్జరీ నీకు అవసరమా, నీ సర్జరీ నీ బాడీకి కెపాసిటీ ఉందా తట్టుకునేది, ఒకవేళ నువ్వు మానసికంగా ఇలా ఫీల్ అవుతుంటే, ఒత్తిడికి గురవుతుంటే ఇంకేమన్నా చేయొచ్చా ఈ సిట్యుయేషన్లో, ఇంకేమైనా చేసి సర్జరీని తప్పించవచ్చా, ఎందుకంటే ఈ సర్జరీ హానికరం అనే ఒక ఆప్షన్ ఎప్పుడూ ఉంది. ఇది ట్రాన్స్ వాళ్ళకే కాదు, అందరికీ ఉంది. ఏ సర్జరీ వెనకన్నా ఉంది. ట్రాన్స్ వాళ్ళకి ముఖ్యంగా దీన్ని హైలైట్ చేస్తాం మేము, ఎందుకంటే
ప్రతిదీ సర్జరీ ద్వారా మార్చుకోవటం ద్వారా సమాజంలో నువ్వు ఇంకా ఎక్కువ ఆడ వ్యక్తిలాగా ఇంకా ఎక్కువ మగ వ్యక్తిలా కనపడవు. ఫస్ట్ నిన్ను నువ్వు సంతృప్తి పరచుకోవాలి, నిన్ను నువ్వు నమ్మటం స్టార్ట్ చేయాలి, నేను ఆడ వ్యక్తినే మగ వ్యక్తినే అనే దాన్ని పెంచుకోవాలి. అది తద్వారా ఆత్మవిశ్వాసం వస్తుంది అనే దాన్ని మేము పొందేస్తాం. సో మీరు ఇప్పుడు అడిగిన ప్రశ్నకి ఇన్ని ప్రొసీజర్స్ ఉంటాయంటే చాలా ప్రొసీజర్స్ ఉన్నాయి, 100+ ప్రొసీజర్స్ ఉన్నాయి, ట్రాన్స్ మెన్ కానీ ట్రాన్స్ ఉమెన్ కానీ. బట్ అన్నిటిని మేము ప్రమోట్ అస్సలు చెయ్యము. నేను వచ్చి ముఖ్యంగా ట్రాన్స్ హెల్త్, నేను అందుకే మీకు చెప్పాను, హెల్త్ అంటే బాడీయే కాదు, ఆల్ టుగెదర్ లివింగ్. వాళ్ళకి తిండి ఉందా ఆ రోజుకి, వాళ్ళకి చేయడానికి ఉద్యోగం ఉందా, ఎప్పుడు ఈ భిక్షాటన సెక్స్ వర్క్ అయినా ఉద్యోగం ఏమన్నా ఉందా, వాళ్ళకి ఆధార్ కార్డు ఉందా, రేషన్ కార్డు ఉందా, వాళ్ళకి లైఫ్ ఇన్సూరెన్స్ మెడికల్ ఇన్సూరెన్స్ ఉందా, ఇది కదా హెల్త్ అనేది. నా విషయంలో వచ్చేది ఇది హెల్త్ యాక్చువల్గా. ఇవన్నీ సరిగ్గా ఉన్న రోజున ఒక వ్యక్తి హ్యాపీగా జీవించగలరు. ఈ జెండర్ డిస్ఫోరియా అనేది ఉండదు యాక్చువల్గా కదా, హెల్దీగా కూడా ఉండొచ్చు. ఉండొచ్చు. అదే కదా ముఖ్యం. అది ముఖ్యం.